కేవలం 9 సంవత్సరాల ఆ పాపకి. వంశిక యాదవ్ ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలోని నిషికాబాద్ అనే ప్రాంతం నుంచి అయోధ్య వరకు బయలుదేరింది కేవలం స్కేటింగ్ చేసుకొని. ఈ పాపని వాళ్ళ నాన్నగారు ఇంకొక సమీప బంధువు కారులో ఫాలో అయ్యారు. అలా మొత్తానికి 6 రోజుల వ్యవధిలో 450 కిలోమీటర్లు స్కేటింగ్ ద్వారా ప్రయాణం చేసి అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. అంటే సంకల్పం ఉండాలి. చిన్నప్పటి నుంచే ఇలాంటివి నేర్పించడం వల్ల ఏమవుతుందంటే అది వాళ్ళకి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆ ఆత్మవిశ్వాసం వల్ల జీవితంలో ఏం సాధిస్తామనే దానికంటే కృంగిపోకుండా ఉండడానికి ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. ప్రతిదీ కూడా జీవితంలో మనం సాధిస్తాం, కానీ దాన్ని ఒక కొలమానంతో చూడటమే వచ్చినటువంటి పెద్ద సమస్య. ఆ కొలమానంతో చూడకూడదు. ఒక మార్కులని, ఒక ర్యాంకులని, ఒక డబ్బు అని, లేదా ఒక ప్రైజ్ ఇలా చూడకూడదు. ప్రతిదాన్ని జీవితంలో ఎంత సంపాదించామనే దానికంటే కోల్పోయినప్పుడు ఎంత బలంగా ఉండామనే దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరి ఆత్మవిశ్వాసం. ఇలాంటివి పిల్లలకి చెప్పడం వల్ల, నేర్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం బలపడుతుంది. అయితే మనం ప్రతి ఒక్కరం ఇలా చేయాలని కాదు, కానీ మన దగ్గర ఉన్నటువంటి సోర్స్ను ఉపయోగించి పిల్లలకి ఇలాంటివి నేర్పించాలి. ఇళ్ళల్లోనూ లేకపోతే మన పార్కుల్లోనూ చిన్న చిన్న ప్రతిదానికి ఒక కాంపిటీషన్ లాగా పెట్టి వాళ్ళని మనం తీర్చిదిద్దాలి. ప్రతిదానికి కూడా మన మార్కుల కోసం, ర్యాంకుల కోసమే మన పరుగు అంతా కూడా. పిల్లలకు ఒకవేళ మంచి మార్కులు రాకపోతే ఇంకెందుకు పనికిరారు అన్నట్టుగా టీచర్లు మాట్లాడుతున్నారు. మనము మన పిల్లలు అలాగే ట్రీట్ చేస్తున్నాం.